ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ శుక్రవారం ఆరాధనకు హాజరైన ప్రతి ఒక్క విశ్వాసికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం 134 కీర్తనలు 134 కీర్తన మొదటిలోంచి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను స్తుతించుడి. వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా శిలోనులో నుండి నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. ఈరోజు అసలు వేరే సోదరులు చెప్తారన్నారు నాతో వాక్యం చూస్తే రాలేదు. పర్లేదు, నేను చెప్తాను 10 నిమిషాలు. మరి వాతావరణం కూడా బాగాలేదు కాబట్టి ఒక 10 నిమిషాలు వాక్యాన్ని పంచుకుంటాను. మరి ఆదివారం కొన్ని ప్రకటనలు ఉన్నాయి, ఆ ప్రకటన కూడా నేను చేస్తాను. అందరూ ఆదివారం కూడా ఆరాధనకు ప్రతి ఒక్కరు రండి. జరుగుతున్న ఆరాధనలో ప్రతి ఒక్కరు పాల్గొనండి. ఇక్కడ రాయబడిన సంకీర్తనలో కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు సేవకులారా, మీరు ఆయన్ను సన్నుతించండి. సన్నుతించడం అంటే ఏంటి? దేవుణ్ణి ఆరాధించడం, దేవుని నామాన్ని మహిమపరచడం. ఎంతమంది మహిమపరుస్తున్నాం? యెహోవా సేవకులు అంటే ఒక దైవ సేవకుడే కాదు, ఒక దైవ సేవకురాలే కాదు, దేవుణ్ణి ఆరాధించే ప్రతి ఒక్క బిడ్డ ఏం చేయాలంటే దేవుణ్ణి సన్నుతించాలి. ఎలా సన్నుతిస్తారు? పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా. అనేక మంది ఏం చేస్తున్నారంటే పలు విధాలుగా ఎన్నో రకాలు ఉన్నాయి ఆరాధనలో, ఎన్నో రకాలు సన్నిధించడంలో. కొంతమంది వాయిద్యాల ద్వారా, కొంతమంది ఆర్కెస్ట్రా పెట్టుకొని, బ్యాండ్ పెట్టుకొని, ఎంతోమంది దేవుని నాడు ఎంతగానో సన్నిధిస్తూ ఉన్నారు. మనం ఎలా సన్నిధిస్తున్నాం? ప్రార్థన ద్వారానా, పాటల ద్వారానా, వాక్య సందేశం ద్వారానా, వాయిద్యాల ద్వారానా? ఈనాడు సంఘంలో కూడిన మనం ఒక సేవకుడి వలె సియోనులో నుండి ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి సన్నిధించాలి. ఎలాంటి దేవుడిని మనం సన్నిధిస్తున్నాం? ఎలాంటి మహోన్నతమైన వ్యక్తిని మనం సన్నిధిస్తున్నాం అంటే భూమి ఆకాశాలను సృజించిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఎవరైనా భూమి ఆకాశాలను సృజించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ గ్రంథంలో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వాక్యంలో ఏమని రాయబడిందంటే, ఆదియందు భూమి ఆకాశం సృజించాడు. అంటే ఎంత మహోన్నతమైన వ్యక్తి అయినా, ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతలు గాంచిన వ్యక్తి. ఆయన్ను మనం సన్నిధిస్తున్నామంటే, ఆయన మనం గడుపరుస్తున్నామంటే ఎంతగా మనకు ఆధిక్యత ఉండాలి, ఎంత భాగ్యం ఉంది. ఈనాడు కొంతమంది స్తుతించలేక హతులైపోయారు. మన్ను ఆయన స్తుతించదు, మరణం ఆయన స్తుతించదు. ఈ శరీరం కొన్నాళ్ళకి నశించిపోతుంది. ఈ శరీరం వెళ్ళి మట్టిలో కలిసిపోతుంది. ఈ శరీరం మనం స్తుతిస్తుంది. ప్రతి నాళ్ళు మనం దేవుని స్తుతించాలి. ఎందుకు తెలుసు? ఆయన భూమి ఆకాశాలను సృజించాడు. భూమి ఆకాశాలను, ఆకాశ నక్షత్రాలను, జ్యోతులను కలుగు చేశాడు. ఆయన 6 రోజులు ఆ యొక్క సృష్టి అంతటిని కలుగు చేసిన గొప్ప సృష్టికర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మనం సన్నిధిస్తున్నాం. ఎలాంటి దేవుని సన్నిధిస్తున్నామంటే భూమి ఆకాశాలు. ఆయన అంటూ ఉంటాడు, ఏమో తెలుసా? భూమి నా పాదపీఠం అంటే ఆయన పాదం ఈ భూమి అంతా పెట్టినా సరిపోదంట ఆయన స్థలం. అంటే అంత గొప్ప దేవుడు, అంత గొప్ప పరిశుద్ధమైన దేవుడు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క యావత్తు జంతువులు, పశువులు యొక్క మానవ జనాంగం ఏం చేస్తూ ఉన్నారంటే ఆ సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తారు. భూమి ఆకాశాలను నేను సృజించాను రా బాబు అంటే, ఈ చెట్టుని నేను సృజించాను,
ఈ భూమిని నేను సృజించాను, సూర్యుని నేను సృజించానంటే కొంతమంది అమాయకు ప్రజలు ఏం చేస్తా ఉన్నారంటే ఈ సృష్టికి పూజ చేస్తున్నారు, దేవుని ప్రేమను మర్చిపోయారు. ఆనాడు మోషే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? ఆ యొక్క సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుణ్ణి మహిమపరచకుండా దేవుణ్ణి సిగ్గుపరుస్తూ ఉన్నారు, దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉన్నారు. ఎలాగునా అవమానపరుస్తున్నారంటే ఒక దేన్ని తయారు చేశారు వాళ్ళు? దూడ విగ్రహాన్ని తయారు చేసి దానికి ఎంతగానో చప్పట్లతో దేవుడికి చెందవలసిన మహిమ అంతా వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ యొక్క దూడ విగ్రహానికి మహిమ చెల్లిస్తున్నాడు. దేవుడు ఊరుకున్నాడా? దేవుడు ఏమాత్రం దేవునికి చెందవలసిన మహిమ, దేవునికి చెందవలసిన స్తుతి, దేవునికి చెందవలసిన ఆ యొక్క గొప్ప కార్యాలు, మహోన్నతమైన ఆ స్తుతి, ఆరాధన, ఆ నైవేద్యం, ఆ స్తుతి బలి, ఆ బలియాగం దేవునికి చెందలేదని దేవుడు అంతగానో ఆపగించుకున్నట్టుగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడతా ఉంది. ఆ భూమి ఆకాశం సృజించిన దేవుని సన్నిధిస్తే ఏమవుతుంది? ఆ చివరి వచ్చిన రాయబడింది ఏంటంటే సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఆయన్ను మనం సన్నిధించినప్పుడు, ఆయన్ను మనం మహిమపరిచినప్పుడు సకల ప్రాణులు ఆయన్ని మహిమపరచాడు. 150 సంకీర్తన చివరి వచనంలో ఉన్నది, సకల ప్రాణులు యెహోవాను సన్నిధించాలి, యెహోవాను స్తుతించాలి, యెహోవాను స్తుతించాలి. ఎలా స్తుతించాలి? స్వరమండలంతో, తంబురలతో మనం స్తుతించాలి. ఎన్నో గొప్ప గొప్ప వాయిద్యాల పేరు అక్కడ దావీదు కీర్తనకారుడు ఎంతగానో వర్ణిస్తున్నాడు. దేవుడి సన్నిధిని ఎన్నో వాయిద్యాల ద్వారా ఆయన వర్ణిస్తూ చివరిగా ప్రాణం ఉన్న ప్రతి ఒక్క ప్రాణి, జీవం ఉన్న ప్రతి ఒక్క ప్రాణి ఏం చేస్తా ఉందంట? దేవుణ్ణి, సకల ప్రాణులు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. మనం స్తుతిస్తున్నామా? ఉదయాన్నే లేచి దేవుని ఈ యొక్క పిట్టలు, ఈ యొక్క పిచ్చుకలు, పశువులు దేవునికి మొరపెడతా ఉన్నాయి. వాటికి ఏమాత్రం ఆహారం ఉండదు, వాటికి ఆహారం ఇచ్చేవాడు దేవుడే. కానీ మనకు సమృద్ధి ఆహారం, సమృద్ధి జీవం, సమృద్ధి నీరు, మనకు కావలసిన ప్రతి ఒక్క వస్తువులు దేవుడు ఎంతగానో సమకూరుస్తూనే ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నామంటే దేవుని సన్నిధించకుండా, దేవుని మహిమపరచకుండా వదిలేస్తున్నాం, సృష్టిని పూజిస్తున్నాం. సృష్టి అంటే సూర్య చంద్రుడు నక్షత్రాలే కాదు. ఈనాడు మనం దేనైతే ఎక్కువగా ప్రేమిస్తామో, మనం ఈనాడు దేనైతే సుఖ భోగాలను మనం అనుభవిస్తూ వాటి వెంట పరిగెత్తుతూ లోకంలో ఉన్న పాపం వెంట పరిగెత్తుతూ ఉంటామో అది ఒకనాడు ఏమవుతుందో తెలుసా? మన మెడకు ఉరిగా ఉంటుంది. పాపం చేసేటప్పుడు చాలా సంతోషం ఉంది, సుఖాన్ని అనుభవించేటప్పుడు చాలా సంతోషంగా అనుభవిస్తాం. కానీ వాటిని సెలవిస్తా ఉంది, ఎప్పుడైతే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు నీకు అక్కడ చోటు ఉండదో, ఆ యొక్క చోటు నీకు దేవుడు నీకు లేదు, చోటు లేదు, నీకు ద్వారం జరగకపోతే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ. ప్రియసన్నమా, నీవు దేవుని స్తుతించిన వ్యక్తి అయితే, నువ్వు దేవుని మహిమపరిచిన వ్యక్తి అయితే, సృష్టిని మానేసి, సృష్టిని మహిమపరచడం మానేసి నీవు నిజమైన దేవుడు యేసయ్యను ఒప్పుకొని నీవు బాప్తిసం తీసుకోవచ్చు, ఆరాధన చేస్తుండవచ్చు, పనులు పాల్గొనవచ్చు. కానీ అయినప్పటికీ ఈనాడు యొక్క క్రైస్తవ సమాజం ఎలా అవుతుందంటే నామకార్థంగా మారిపోతుంది, నామకార్థమైన భక్తి చేస్తుంది. ఎలా స్తుతించాలి? ఆకాశం వైపు మన చేతులెత్తి ఆయన స్తుతించాలి. మొట్టమొదటిగా ఎవరిని స్తుతించాలి? భూమి ఆకాశంలో సృజించిన దేవుని స్తుతించాలి. రెండవదిగా ఆకాశం వైపు మన చేతులు వస్తాయి. ఎలా స్థుతించాలి? ఆకాశం వైపు మన రెండు చేతులు పైకెత్తినప్పుడు దేవుని యొక్క మహిమ మన మీద కానీ, మన మందిరం మీద కానీ, మన కుటుంబం వైపు కానీ ప్రకాశిస్తూ ఉంటుంది. 129వ అధ్యాయంలో అనుకుంటా ఆ యొక్క సంకీర్తనలో అంటాడు, సియోనులో నుండి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, సియోనులో నుండి ఆయన నిన్ను మహిమపరుస్తాడు. నువ్వు చేసిన గొప్ప కార్యాలను బట్టి, నువ్వు చేసిన గొప్ప గొప్ప ఆ యొక్క పనులను బట్టి దేవుడు ఇక్కడ భూమి మీద నీకు ఆ యొక్క అవకాశం ఇవ్వకపోయినా, గొప్పతనం నీకు కలుగు చేయకపోయినా ఇప్పుడు కలుగు చేస్తాడంట. పరలోకంలో మనం చేరినప్పుడు ఆ పేదలాగును ఎలాగున పొగుడుతూ ఉన్నాడు దేవుడు. వీడు అబ్రహాము కుమారుడు అంటున్నాడు కదా, ఎందుకు ఆయన రక్షణ పొందాడు?
దేవుని దూషించలేదు, దేవుని సన్నతించాడు. జక్కేం చూస్తాం, లోక సువార్తలు కనబడతాడు, ఒక సుంకపు ఒట్టుదారుడు. ఏం చేస్తూ ఉన్నాడు? పన్నులు వసూలు చేస్తూ ఉండేవాడు. డబ్బు అన్యాయంగా సొమ్ముని ఏం చేస్తున్నాడంటే తీసేసుకుంటున్నాడు. 1కి 5 రూపాయలు తీసుకుంటున్నాడు, 1కి 5 రూపాయలు తీసుకుంటున్నాడు. కానీ ఒకనొక దినాన యేసయ్య వస్తూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు తెలుసా? ఇదిగో నీవు చేస్తున్న పాపం ఒకనాడు పటాపంచలైపోతుంది అని చెప్పలే. ఆయన చేస్తున్న పాపం చూపెట్టలేదు, ఎత్తి చూపలేదు. కానీ ఎప్పుడైతే యేసయ్యను నిజమైన రక్షకుడని, నిజమైన సేవకుడని, నిజమైన రక్షణ ప్రదాతని ఎప్పుడైతే జక్కయ్య అనుకున్నాడో తన మనసులో నుండి ఒక మాట వస్తుంది. ఏమన్నా తెలుసా? నేను ఎవరి దగ్గర నుండి అయితే ఈ డబ్బును తీసుకున్నాను, ఎవరి దగ్గర నుండి అయితే అన్యాయంగా ఈ డబ్బుని ఈ సొమ్మును నేను తీసుకున్నాను, వారికి ఎంత ఇస్తాను? 4 అంతలు చెల్లిస్తాను. అప్పుడు అంటా ఉన్నాడు, యేసయ్య అంటా ఉన్నాడు, ఏమన్నా తెలుసా? నీవు ఇతరులను కూడా అబ్రహాము కుమారుడు, నీవు అబ్రహాము కుమారుడు అనిపించుకోవాలంటే నేను చేయవలసిన కార్యం ఏంటో తెలుసా? దేవుని సన్నతించాలి, దేవుని యొక్క మహిమను మనం మహిమపరచాలి. దేవుడు ఒక విధానం చెప్పాలంటే ఎంతగానో కోపం పడతాడు. ఎప్పుడు మనం ఆయన మాట విన్నప్పుడు కోపం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? పదే 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 చెప్తాడు, చూస్తాడు. ఒకనొక దినాన మనకు ఆ యొక్క సమస్యను మన జీవితంలో పెడతాడు. ఆ యొక్క సమస్యను బయట పడలేము. ఎందుకు పడలేకపోతున్నాం? ఈ యొక్క సమస్య ఎందుకు వచ్చిందని మనలో మనమే పుట్టుమిట్టాడుతుంటాం. కానీ మనం అర్థం చేసుకోలేము ఏంటంటే యేసయ్య ఈ శ్రమను పెట్టాడని. ఎందుకు? చూస్తాడు. నీ సృష్టిని పూజించే వ్యక్తి అయితే, నీ తల్లిదండ్రులను ప్రేమించే వ్యక్తి అయితే దేవుడు అంటా ఉన్నాడు, నీవు బహుగా ప్రేమిస్తే నీకే శాపం, నీకే అది పాపం కింద కనబడుతుంది. దేవుని దృష్టిలో నినివే ప్రజలు ఎంతగానో పాపపు ప్రజలుగా కనబడ్డారు. నీవు అలాంటి జనులుగా ఉండకూడదు. అయినా వారు మారు మనసు పొందారు, వారు పశ్చాత్తాపం కలిగి జీవించారు. కనుకనే వారి మీద శిక్ష తొలగించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు మరి ఎలా ఉన్నావు? ఎలాంటి దేవుడిని పూజిస్తున్నావు? ఎలాగున్న దేవుడిని మహిమపరుస్తున్నావు? ఆయన నామాన్ని ఎరిగిన బిడ్డగా ఎన్నో సంవత్సరాల నుండి సంఘానికి వస్తున్నావు, ఎన్నో సంవత్సరాల నుండి దేవుడి మందిరానికి వస్తున్నావు, పనుల్లో పాల్గొన్నావు, పాటలు, ఆరాధన, వాక్యాలు, ఎన్నో గొప్ప గొప్ప సందేశాలు విన్నావు. ఆయన మన మనసు మాత్రం లేదే. ఆయన సృష్టిని పూజిస్తున్నామే. ఆయన ఈ లోకంలో ఉన్న అనేక విచారాల వెంట వెళ్ళిపోతున్నామే. కారణం దేవుడు మనలోకి రావాలి. దేవుడు మనలోకి వచ్చినప్పుడు, దేవుడు మన జీవితాన్ని ఒకసారి చూసినప్పుడు అది ఏం చేయబడాలో తెలుసా? ఫలింపు చెందిన జీవితంగా ఉండాలి. యేసయ్య ఒకనొక దినాన అలా ఉన్న దారి గుండా వెళ్తూ ఉన్నాడు. మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక చెట్టు కనపడింది. ఏం చెట్టు అది? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు కనపడితే అంటూ ఉన్నాడు, నేను చాలా ఆకలి కొని ఉన్నాను, తినడానికి ఒక్క ఫలమైనా దొరుకుతుందా, ఒక్క పండైనా దొరుకుతుందా, తినడానికి ఆహారం దొరుకుతుందా అని యేసయ్య ఎంతగానో ఆశతో దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏమైంది? ఆకులే కానీ ఫలాలు లేవు. దేవుడు ఈరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. దేవుడు 2వ రాకడలో నీ దగ్గరికి వచ్చి నీలో ఏదైనా ఫలం ఉందా, నీలో ఏదైనా ఆత్మీయ దర్శనం ఉందా, ఆత్మీయ ఫలాభివృద్ధి చెందావా లేదా, లేక అంజూరపు చెట్టు వలె పైకి గంభీరంగా, మేడు పని చూస్తే పైకి గంభీరంగా మంచిగా కనపడుతుంది, కానీ లోన చూస్తే అసహ్యం, లోన చూస్తే పాపం. మన హృదయం పైకి భక్తిగా జీవిస్తాం, పైకి ఎందుకంటే దేవుని ఆరాధిస్తాం, కానీ మన జీవితంలో లోపల ఉన్న మన యొక్క హృదయాన్ని దేవుడు చూస్తాడు. బయట హృదయాన్ని మనుషులు చూస్తారు, బయట ఉన్న సౌందర్యాన్ని చూసి ప్రేమిస్తారు. లోన మన అహంకార స్వభావం పోవాలి. ఈనాడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నా నాకు తెలియదు, కానీ ఈనాడు నీవు ఇంకను సన్నిధికి వస్తూ దేవుని సన్నిధించకుండా ఉన్న వ్యక్తివేమో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకున్నాం. జక్కయ్య జీవితంలో మనం చూసాం. పైకి ఒకప్పుడు ఎందుకంటే పన్ను వసూలు చేసి బిడ్డగా ఉన్నాడు, కానీ అతను ఏమైనా తెలుసా? ఒకనొకప్పుడు ప్రభు వారు ఆయన యొక్క జీవితాన్ని కోరుకున్నప్పుడు ఆ జీవితాన్ని ప్రభు వారికి ఇస్తున్నాడు.
ప్రభు వారికి చెక్క ఇచ్చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసాయా? నేను చేసింది ఇప్పటి వరకు చేసింది పాపమే, పాపాన్ని నేను ఇంకా కూడగట్టుకోనని ఆ పాపం నుండి విడుదల కొరకు ఆయన ప్రాధేయపడ్డాడు. సమరయ స్త్రీ ఏమీ తెలియదు అనుకుంది, పైకి భక్తిగా ఉంది, పైకి యేసుకు ఒక భక్తి గల స్త్రీగా కనిపించింది. కానీ లోపల ఉన్న పాపాన్ని ఎప్పుడైతే యేసయ్య కనుగొన్నాడో, ఎప్పుడైతే యేసు ప్రభువు వారు సమరయ స్త్రీతో చెప్పాడో, ఏమేమి తెలుసా? ఆమె పాపాన్ని ఒప్పుకుంది, కన్నీరు కార్చి ఆమె గ్రామాన్ని, ఆమె నివసిస్తున్న సమరయ పట్టణాన్ని మార్చడానికి ఆమె సంసిద్ధురాలైంది. ఎందుకు? దేవుని మహిమను చూసింది, దేవుని ఔన్నత్యాన్ని ఆమె గుర్తించింది, దేవుని యొక్క గొప్పతనాన్ని ఆమె గ్రహించింది. మనం కూడా అలాగనే గ్రహించగలిగితే, అలాగన దేవుని మహిమపరిస్తే, అలాగనే దేవుని సన్నతిస్తూ ఉంటే దేవుడు మన జీవితాల్లో ఒక గొప్ప శుభకరమైన ఆనవాలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆఖరిగా ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? సీయోనులో నుండి నిన్ను నేను ఆశీర్వదిస్తాను. ఇప్పుడు భూమి ఆకాశంలో వెళ్ళిన దేవుని స్తుతించినప్పుడు, సకల ప్రాణాన్ని స్తుతించినప్పుడు, ఆకాశం వైపు చేతులెత్తి సమరయ స్త్రీ జక్కయ్య ఎలా కూడా జీవించారో, వారి పాపాన్ని వదిలి ఎప్పుడైతే వచ్చారో వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు వారికి రుచి చూపించగలిగాడు. ప్రియ సంగమా, ఈ మాటలు విన్న నీవు ఎలా ఉంది? మన జీవితం ఎలా ఉంది? మన యొక్క బ్రతుకు, మన హృదయం పాపం చేత అంజూరం చెట్టు చూసాం. అంజూరం చెట్టు పైకి గంభీరంగా ఉంది, గంభీరం కలిగి ఉంది, పైన ఆకులు, లోన చూస్తే ఫలం లేదు. దాన్ని శపించేశాడు. ఇక ఎన్నటికీ ఇది ఫలించకుండా కానీ ఆయన శపించాడు. వద్దు, అలాంటి శాపాన్ని మనం పొందుకోకూడదు. అలాంటి శాపమైన బ్రతుకులు, పాపమైన బ్రతుకులు మనం జీవించకుండా ఉందాం. మోకరించండి దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో విన్న వాక్యం. దేవుడు అంతా ఉన్నాడు. అంజూరపు చెట్టుని చూసాం, అది చూస్తే అంతగానో పైకి భక్తి, లోన ఏమి లేదు, లోన పాపమే. హృదయం చూస్తే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని యొక్క మహిమను చూస్తారు. హృదయ శుద్ధి ఉందా? నీ హృదయాన్ని శుద్ధీకరించుకుంటున్నావా? నీ హృదయాన్ని నీవు బాగు చేసుకుంటున్నావా? నీ హృదయాన్ని నీవు పాపం చేత నింపుకోకుండా, హృదయాన్ని పాపం నుండి బయటకు వస్తూ బయట పాపాన్ని వదిలివేసి లోకంలో నుండి నువ్వు బయటకు వచ్చేస్తే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ జీవితం ఒక ధన్యకరమైన జీవితంగా నేను మారుస్తాను. నీ జీవితాన్ని నేను ఒక గొప్ప ఆశీర్వాదకరమైన జీవితంగా నేను మారుస్తాను అని ఒక గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కొద్ది నిమిషాలు దేవుడు అడిగాను, నేను అంజూరం చెట్టు వలె ఉన్నానా? నేను సమరయ స్త్రీ వలె ఒకప్పుడు పాపం చేశా, ఒకప్పుడు దోషం చేశా. కానీ ఈనాడు నీ వాక్యం విన్నా నా మనసును సరిదిద్దుకుంటా ఒక తీర్మానాన్ని తీసుకోండి. ఈ నవంబర్ 12వ తారీఖు ఈ సాయంకాలం రాత్రి సంధ్యవేళలో ఒక తీర్మానం తీసుకోండి. తీసుకున్న తీర్మానం మీ జీవితంలో నుండి వెళ్ళకూడదు. ప్రార్థన చేసుకున్నాం. అవునండి, మహాపరిశుద్ధమైన మా తండ్రి, ఈ కాలమైన పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు. అయ్యా, ఈరోజు నీ వాక్యం ద్వారా మనం ఎంతో మాట్లాడాలి. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడాలని నేను నమ్ముతున్నాను. అయ్యా, నిన్ను సమర్థించాలి. భూమి ఆకాశములను సృజించిన గొప్ప సృష్టికర్త యెహోవా, మేము సేవిస్తున్నాం. అయ్యా, అంజూరపు చెట్టు చూస్తే బయటకు నైనా ఆకులతో కప్పబడి ఉంది, భక్తురాలు కనపడింది, భక్తి కలిగిన చెట్టులాగా కనపడింది, ఫలం కలిగిన చెట్టులాగా కనపడింది. కానీ నువ్వు శపించావు. ఎందుకు శపించావంటే అందులో ఫలం లేదని
దాన్ని చూపించవయ్యా. ఒకవేళ నీవు వచ్చి మమ్మల్ని అడిగినప్పుడు మాలో ఫలం లేకపోతే మమ్మల్ని శిపిస్తావని అయా నీ వాక్యం ధ్యానంగా వివరించావు. అయా నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడు. ప్రతి ఒక్క బిడ్డను స్థిరపరచండి. అయా సంఘ సరిహద్దులు విశాలపరచమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. నాలుగు బిడ్డలను మన్నించండి. రాత్రి కాలం ముందు మాకు ప్రయాణాన్ని మంచి ప్రయాణాన్ని గురించి సుఖమైన నిద్ర నెల చురుకైన వెలుగు దయచండి. ఈ సునామంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి భాగ్యం మనకును సకల కోటి పరిశుద్ధులకును విన్న వాక్యం అంతటికి మన జీవితంలో లాభవృద్ధిని తీసుకొచ్చి దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుంటాం. బట్ట ఇంకొచ్చు ఏం చేద్దానన్నా బైబిల్